బాక్సాఫీస్ దగ్గర ఆగస్టు 15th వీకెండ్ లో భాగంగా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమైన సినిమాలలో ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చేసిన సినిమా మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ. హరీష్ శంకర్ కాంబినేషన్ లో రవితేజ ఇది వరకు చేసిన మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ నుండి వస్తున్న ఈ లేటెస్ట్ మూవీ మీద మంచి టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అవ్వగా ఒరిజినల్ వర్షన్ ఆల్రెడీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం, తెలుగు వర్షన్ కి వచ్చేసరికి కమర్షియల్ ఎలిమెంట్స్ ను భారీగా జోడించి సినిమాను రిలీజ్ చేయగా ముందుగా స్పెషల్ షోలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇనీషియల్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన హీరో ఒక పక్క అప్పుడప్పుడు బిగ్ షాట్స్ ఇంట్లో రైడ్ చేస్తూ ఉంటూ మరో పక్క తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతున్న టైంలో విలన్ ఇంట్లో రైడ్ కి వెళ్లాల్సి వస్తుంది. ఆ విలన్ జగపతి బాబు కాగా ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా మిగిలిన కథ పాయింట్. ఒరిజినల్ మూవీ నుండి కోర్ పాయింట్ ను తీసుకొని తెలుగు ఆడియన్స్ కి నచ్చే అన్ని ఎలిమెంట్స్ ను జోడించి హరీష్ శంకర్ ఫస్ట్ హాఫ్ వరకు లవ్, కామెడీ అండ్ హీరోయిజం మీద ఫోకస్ చేసి మంచి ట్రాక్స్ ను రాసుకోగా ఇంటర్వెల్ ఎపిసోడ్ రేంజ్ లో హై ఇచ్చి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేయగా సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలయ్యి హీరో విలన్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ ఆసక్తికరంగా సాగి సెకండ్ హాఫ్ మొత్తం మీద మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. అక్కడక్కడ కథ కొంచెం డ్రాగ్ అయినట్లు, సీన్స్ కొంచెం రిపీట్ అయినట్లు అనిపించినా కానీ ఓవరాల్ గా పైసా వసూలు అనిపించే సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అబో యావరేజ్ లెవెల్లో అనిపించగా సెకండ్ హాఫ్ కథ కూడా అదే రేంజ్ లో అనిపించి ఓవరాల్ గా సినిమా అయ్యే సమయానికి అబో యావరేజ్ టు హిట్ లెవెల్లో అనిపించింది. చాలా మంది ఆడియన్స్ నుండి వినిపిస్తున్న టాక్ ను బట్టి చూస్తూ ఉంటే రవితేజ రీసెంట్ మూవీస్ లో మిస్ అయిన మంచి ఎంటర్టైన్మెంట్ అలాగే మ్యూజిక్ ఈ సినిమాలో ఉండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఇక రవితేజ ఎనర్జీ, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకోగా ఫైట్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. వీటన్నింటికి మించి మ్యూజిక్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది సినిమాకు. మొత్తం మీద ఒరిజినల్ చూసిన ఆడియన్స్ కానీ చూడని ఆడియన్స్ కి కానీ మిస్టర్ బచ్చన్ మూవీ ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా అనిపించేలా ఉన్న సినిమా అని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత సినిమాకు మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండటంతో రెగ్యులర్ షోల టైం కి ఇదే రేంజ్ టాక్ ను సినిమా కొనసాగించినట్లయితే లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లతో రవితేజకు సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలవడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మీరు సినిమాను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.